ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో రచించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. ఆర్తి భగవంతుడిని కదిలించి వేస్తుంది. ఒకసారి సత్యసాయి భగవానుడు బృందావనంలో ఉన్నప్పుడు విద్యార్థులతో, నేను ఇక్కడే ఉంటే మీరెవరూ సరిగ్గా చదవటం లేదు. నేను పుట్టపర్తి వెళ్తే మీరు శ్రద్ధగా చదువుకుంటారు. నేను రేపు ఉదయం 8:30 గంటలకు పుట్టపర్తి బయలుదేరి వెళ్తున్నాను అన్నారు. విద్యార్థులు స్వామి పాదాలు పట్టుకుని ప్రార్థించారు. స్వామి, ప్లీజ్ స్వామి, ఇక్కడే ఉండండి స్వామి, మేము బాగా చదువుకుంటాం అన్నారు. కానీ స్వామి, తప్పనిసరిగా వెళ్లాల్సిందే అన్నారు. మీ తల్లిదండ్రులు నన్ను నమ్మి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీరు చదువుకోకుండా నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలా? నేను రేపు వెళ్తున్నాను అన్నారు స్వామి. ఆ రోజు సోమవారం ఉదయం 8:30 గంటలైంది. త్రయీ మందిరం ముందు స్వామి కారు సిద్ధంగా ఉన్నది. విద్యార్థులంతా విచారవదనాలతో అక్కడ చేరారు. స్వామి మేడ దిగి వచ్చారు. విద్యార్థులు స్వామిని నిదానంగా ప్రార్థించారు, వేడుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. దర్శనం ఇచ్చి స్వామి తెల్లని కారులోకి ఎక్కి కూర్చుని వీడుకోలు చెప్పారు. కారు వెళ్ళిపోయింది. పిల్లలంతా భారమైన హృదయాలతో హాస్టల్లో తమ తమ గదులకు చేరుకున్నారు. మనసంతా స్వామితో నిండి ఉండడం వల్ల వారు పుస్తకాలను చూస్తున్నా లోపలికి ఏమీ ఎక్కడం లేదు. స్వామి లేకపోవడం వల్ల అంతా నిశ్శబ్దంగా నిస్తేజంగా ఉంది వాతావరణం. విద్యార్థులు ఎవరి గదిలో వాడు ఉన్నారు. ఎక్కడా మాట, పలుకు, సంభాషణ, ఆనందం లేనే లేవు. ఒక 15 నిమిషాలు గడిచాయి. ఒక విద్యార్థి పెద్దగా అరిచాడు, స్వామి వచ్చారు అని. పాపం అతడు అందరికన్నా ఎక్కువ భ్రాంతిలో మునిగిపోయి ఉన్నట్లున్నాడు. అందువల్ల అతనికి కారు వచ్చినట్లుగా అనిపించింది అనుకున్నారు మిగిలిన విద్యార్థులు. కొందరు కిటికీల్లోంచి చూశారు. నిజంగానే స్వామి కారు ఆశ్రమంలోకి వస్తున్నది. ఒకరిద్దరు విద్యార్థులు స్వామి కారు వెనక పరుగులు తీస్తున్నారు. అంతే, హాస్టల్ గదుల్లోని విద్యార్థులంతా తెల్ల గుర్రాల వరే పరుగు తీశారు. స్వామి కారు దిగే సమయానికి విద్యార్థులంతా కారు చుట్టూ నిలబడ్డారు. ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు ఆనందం వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. స్వామి తమ మందిరం లోపలికి వచ్చి మేడమెట్లు ఎక్కుతున్నారు. విద్యార్థులు మెట్ల కింద నిలబడి అలాగే చూస్తున్నారు. ఏమి జరిగిందో, స్వామి ఎందుకు వచ్చారో ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు స్వామి బయలుదేరుతుంటే చాలు ఒకటే గోల. మీరు చేసిన గోల వల్ల నేను తాళం చేతులు మర్చిపోయాను అన్నారు స్వామి. స్వామి తాళం చేతులు మర్చిపోవడం ఏంటి? విద్యార్థులందరి హృదయాల్లో ఆనందంతో నిండిపోయాయి. అందరి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకవేళ తాళం చేతులు తీసుకుని స్వామి బయలుదేరతారేమో అని అనుమానం వచ్చింది. అప్పుడు ఒక విద్యార్థి, స్వామి కారులో సామాన్లు సర్దమంటారా అన్నాడు. స్వామి లేదు, నేను మళ్ళీ సాయంత్రం బయలుదేరతాను అన్నారు కోపంగా. స్వామి అందమైన మందహాసం చిందించడం చూసి వెంటనే విద్యార్థులందరూ స్వామి ఇక్కడే ఉండండి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు స్వామి వారి వైపు తిరిగి చూస్తూ ప్రేమను కురిపిస్తూ, చూడండి, మీ స్వచ్ఛమైన ఆరతి నన్ను మరలా వెనకకు లాక్కుని వచ్చింది. నేను ఇక్కడ ఉండాలనుకుంటే మీరు బాగా చదవాలి. నేను ఇక్కడే ఉంటాను, మీరు శ్రద్ధగా చదువుకోండి అన్నారు. ఆధ్యాత్మికత అంటే భగవంతునికి కోసం తపించడమే, భగవంతుని కోసం అంతులేని ఆవేదన పొందటమే. ఓం సాయిరాం. గడ్డి పువ్వు. ఒకసారి సత్యసాయినాథుడు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు అక్కడ బాల వికాస్ టీచర్స్ స్వామిని ప్రేమతో ఆహ్వానించడానికి చక్కని ఏర్పాట్లు చేశారు. బాల వికాస్ విద్యార్థులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గులాబీ పుష్పం చేత పట్టుకుని వరుసగా కూర్చున్నారు స్వామి రాగానే సమర్పించడానికి. ఆ పిల్లలందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. కానీ వారిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అతను ఇంకా బాల వికాస్లో చేరడానికి కూడా వయసు చాలంతటి చిన్నారి బాలుడు. కానీ అతను తన అన్నయ్యతో పాటు బాల వికాస్ క్లాసులకు వెళ్తున్నాడు. కొన్ని శ్లోకాలు కూడా కంఠస్థం చేశాడు. అయినా మొదటి వరుసలో కూర్చోడానికి తగిన వయసులు కలవాడు కాదని భావించి బాల వికాస్ టీచర్లు అతనికి గులాబీ పువ్వు ఇవ్వనే లేదు. ఆ చిన్న బాలుడు ఎలాగైనా సరే స్వామికి గులాబీ పువ్వు ఇవ్వాలని పక్కనున్న పిల్లల్ని అడిగాడు. ఎవరూ ఇవ్వలేదు. భగవాన్ బాబా రానే వచ్చారు. వరుసగా కూర్చున్న ప్రతి బాల వికాస్ విద్యార్థి ఇచ్చే గులాబీ పువ్వును బాబా స్పృశించి ఆశీర్వదిస్తూ వస్తున్నారు. స్వామి క్రమంగా దగ్గరికి రావడం చూసిన ఆ చిన్నారి బాలుడు మెల్లగా ముందు వరుసలోకి చేరుకున్నాడు. స్వామి ఇంకా దగ్గరికి వస్తున్నారు. ఆ బాలుకి ఎదుట పచ్చికలో చిన్న గడ్డి పువ్వు కనిపించింది. వెంటనే దాన్ని కోసి చేత్తో పట్టుకున్నాడు. స్వామి తన దగ్గరికి రాగానే ఆ బాలుడు లేచి నిలబడి స్వామికి ఆ గడ్డి పువ్వును సమర్పించడానికి చేతులు చాచాడు. స్వామి చిన్న మధురమైన నవ్వు నవ్వి ఆ చిన్నారి చేతుల నుంచి ఆ గడ్డి పువ్వును తీసుకుని ఆ బాలుని చేతి వేళ్ళ ముద్దుగా నొక్కి
అతని భుజం మీద అభినందనపూర్వకంగా తట్టి ప్రేమతో అతన్ని పలకరించారు కూడా. మిగిలిన బాలు పుష్పాలు అన్నిటినీ కేవలం స్పృశించి స్వామి ఈ బాలుడు ఇచ్చిన గడ్డిపూను చేతితో తీసుకుని వెళ్ళారు. 3 గంటల సేపు మందిరం లోపల బొంబాయి ప్రముఖులతో సమావేశం జరిగింది. ఆ తర్వాత కూడా బాబా బయటకు వచ్చి అందరినీ ఆశీర్వదిస్తున్నప్పుడు చూస్తే స్వామి చేతిలో 3 గంటల క్రితం ఆ బాలుడిచ్చిన గడ్డి పువ్వు ఇంకా అలాగానే ఉంది. అందువల్ల సత్యసాయి భగవంతుడు పరిశీలించేది హృదయంలోని ఆర్తినే కానీ అని స్పష్టం అవుతున్నది. ఓం సాయిరామ్.